వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. ముందుగా హెడ్లైన్స్. తరుణ్ కుమార్ విషాద హత్యను నిరసిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు కొవ్వొత్తి లైట్ మార్చ్ నిర్వహించారు. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. పశ్చిమాసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్, గ్యాస్ గోడౌన్ల వద్ద బారులు. న్యూస్ 1. తరుణ్ కుమార్ విషాద హత్యను నిరసిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు కొవ్వొత్తి లైట్ మార్చ్ నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వద్ద ఆర్య కటిక సంఘం, వివిధ దళిత సంఘాలు, విశ్వ హిందూ పరిషత్, అదేవిధంగా అనేక హిందూ సంఘాలు కూడా క్యాండిల్ మార్చ్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. మొన్న హోలీ నాడు ఒక దళిత యువ తరుణ్ కతిక్ అనేటటువంటి ఒక యువ మీద కొంతమంది దుండగులు జిహాదీ ఒక సిద్ధాంతానికి ప్రేరితమై కేవలం హోలీ ఆడినందుకు, చుట్కా వాళ్ళ మీద పడినందుకు 30-35 మంది వచ్చి ఆ అబ్బాయిని దారుణంగా చంపేటువంటి ఒక విషయం బయటకు వచ్చింది. మరి ఒక దళిత కుటుంబం నుంచి చెందిన తరుణ్ కతిక్, అతనిపై ఈ ఇస్లామిక్ దాడి ఏదో జరిగిందో ఇది చాలా దురదృష్టశాతం. ఏంటంటే మన సమాజం దీన్ని ఖండించలేకపోతూ ఉంది. చాలా సంఘాలు నాయకులు వాళ్ళని అడుగుతూ ఉన్నాను, కాంగ్రెస్, ఇండియా అలయన్స్ వాళ్ళ యొక్క ఏవైతే కొమ్ముగారుస్తూ ఉన్నారో వాళ్ళని, మీరు ఎందుకు ఈ యొక్క హత్యని ఖండించట్లేదు? కేవలము మైనార్టీ సంబంధించిన ముస్లిమ్స్ కొంత హిందూ యువక సంపడితే మాట్లాడరా? హిందూ ఒక దళితుకు మానవాధికారాలు లేవా? ఎందుకు సమాజము, ఈ సభ్య సమాజము, పౌర సమాజము చెప్పుకునే మీరు ఈరోజు మౌనం పాటిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో అందరినీ ఒకరిగా చూసేటటువంటి ఒక మన దేశము ఈరోజు సెలెక్టివ్గా, అంటే కొన్ని విషయాల్లోనే, కొన్ని అంశాల్లోనే కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఒక స్పందిస్తూ ఉన్నాయి. కానీ ఒక హిందూ దళిత హత్య జరిగితే ఎందుకు ఈ మేధావులందరూ కూడా, కోహనాలోకి వాళ్ళందరూ కూడా మౌనం పాటిస్తూ ఉన్నారు? వాళ్ళు మౌనం వీడాలి. ఈ అబ్బాయి హత్య జరిగినందుకు అతనికి న్యాయం జరగాలి, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి, దోషులనే శిక్షించాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీగా ఈ యొక్క పరిస్థితిని మనం చూస్తే దేశవ్యాప్తంగా కూడా ఈరోజు హిందువుల మీద ఎక్కడైనా దాడి జరిగితే వారి రక్షణకు ఎవరు రావట్లేదు. వారి యొక్క ప్రభుత్వాలు కానీ, వారికి సంబంధించిన రాజకీయ పార్టీలు కానీ, కొన్ని పార్టీలు ఈరోజు ముందుకు రాకపోగా వారి మీద అత్యాచారాలు పెరుగుతున్న సమయంలో అత్యాచారం చేసేవాళ్ళనే ప్రోత్సహించినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సంఘటన ఒక మానవతా దృక్పథంతో అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. ప్రధానమైనటువంటి కారణం ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా వారి యొక్క బిడ్డ గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, బీటెక్ కానీ ఇలాంటి ఉన్నత చదువుకోవడం వల్ల ఈరోజు ప్రతి ఇంటి యొక్క వారి యొక్క ఆర్థిక స్థితి పెరిగింది, కొనుగోలు పెరిగింది. మొత్తం ఈరోజు సొసైటీ అంతా కూడా డెవలప్ అయిందంటే ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న బిడ్డలు ఉన్నటువంటి కారణం. దీనికి ప్రధానమైనటువంటి కారణం 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం అన్నది ఈ మార్పుకు అంతా కూడా కారణమవుతుంది. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈరోజు సంవత్సరానికి మన విభజిత రాష్ట్రంలోనే సుమారుగా 10 నుంచి 11 లక్షల మంది సంవత్సరానికి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉచితంగా చదువుకుంటా ఉన్నారంటే ఈ పథకం ఎంత మారుమూల ప్రాంతాలకు కూడా ప్రతి ఇంటికి కూడా చేరిందనేది ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు. మీకు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను.
నేను గూడూరు కాన్స్టిట్యున్సీలో ఒక విలేజ్, ఒక మారుమూల గ్రామంలో నేను జన్మించడం కూడా జరిగింది. నేను చదువుకునేటప్పటికీ మా గ్రామంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వ్యక్తుల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నేను రెండో వ్యక్తిని. ఈ రోజు కనుక తీసుకుంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం వచ్చిన తర్వాత ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా ఒక బీటెక్ స్టూడెంట్ కానీ, ఒక ఎంసీఏ స్టూడెంట్, ఒక ఎంబీఏ స్టూడెంట్ తయారై ఉన్నాడు. ఈ విధంగా అన్ని గ్రామాల్లో కూడా, అన్ని పట్టణాల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ప్రతి ఇంటిలో కూడా చదువుకున్నటువంటి బిడ్డలు తయారు కావడం కానీ, వారి యొక్క ఆర్థిక ప్రమాణాలు పెరిగి ఈరోజు సొసైటీ అంతా కూడా డెవలప్ కావడం కూడా జరిగింది. అయితే మేము ఈ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చట్టసభల్లో, అంటే శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ మేము ఇచ్చినటువంటి ప్రశ్నలకి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానాలు కనుక చూస్తే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఈ ప్రభుత్వం తొందరలోనే నిలిపివేసే ఆలోచన వీళ్ళకు ఉందా అని అనిపించేది కనపడతా ఉంది. ప్రధానంగా దీంట్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను నేను మీ దృష్టికి కూడా తీసుకొని వస్తాను. మీ అందరికీ తెలుసు, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 104, 108 కానీ, ఫ్రీ పవర్ కానీ, నాడు నేడు కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కానీ, ఈ పథకాలన్నీ కూడా ఎటువంటి రీఫార్మ్స్ ఈరోజు భారతదేశం అంతా కూడా దీన్ని అనుసరించేటువంటి పరిస్థితి ఈరోజు ఉంటే, ఈ ఫీజు రియంబర్స్మెంట్, ప్రధానమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలని ఏ విధంగా దాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారన్న దాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను. దాన్ని తీసుకొచ్చే ముందుగా 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆ రోజుకి కూడా టీడీపీ ప్రభుత్వం, అంతకు ముందున్నటువంటి 2014-19లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని సుమారుగా సంవత్సరంకి పైగా రిలీజ్ చేయకుండా విద్యార్థులను కానీ, కాలేజెస్ని కానీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 2019లో కోవిడ్-19 అనే పేరుతో ఈ ప్రపంచమంతా కూడా ఇబ్బంది పడతా ఉన్న క్రమంలో ఆయన 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా టీడీపీ గవర్నమెంట్ పెట్టినటువంటి ప్రతి పైసాని కూడా 1880 కోట్లని 2020 ఏప్రిల్ 28వ తారీఖున ఆయన రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లో వారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతుందో అది మొన్న ఇస్తే నిన్న పత్రికలు కూడా పెద్ద ఎత్తున దానిపైన వార్తలు రాశాయి. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా మా పార్టీ తరఫున నాయకులు మాట్లాడినటువంటి వాటిని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అయితే నిన్న సుప్రీంకోర్టులో కేసు దాన్ని మరి ఆల్రెడీ స్పీకర్ గారు తన అభిప్రాయాన్ని, తన తీర్పుని చెప్పాడు కాబట్టి మరి ఈ కేసెస్ను మేము క్లోజ్ చేస్తున్నామని చెప్పి కూడా నేను సుప్రీంకోర్టు ఏదైతే ఎక్స్పెడిషియస్గా స్పీకర్ గారు మరి వాటిని నాన్స్తుండు, వాటిపైన మేము వేసినటువంటి పిటిషన్ పైన విచారణ చేయడం లేదు, దానిపైన ఒక నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పి మేము సుప్రీంకోర్టులో వేసిన కేసు నిన్న వచ్చింది. సరే, స్పీకర్ గారు తన అభిప్రాయాన్ని, తన తీర్పుని చెప్పాడు కాబట్టి దాన్ని మరి క్లోజ్ చేస్తున్నామని చెప్పి ఆ పిటిషన్ కూడా నిన్న సుప్రీంకోర్టులో క్లోజ్ చేశారు. అది కూడా ఈరోజు పత్రికల్లో ప్రచురితమైంది వార్త. అయితే నిన్న మా తరఫున ఉన్నటువంటి న్యాయవాది గారు ఒక సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈయన తీర్పులు ఇస్తున్నాడు కానీ కాపీస్ ఇవ్వడం లేదు. నిన్న ఉదయమే భరత్ గారు మేము మాట్లాడుకున్నాం, మరి హైకోర్టులో వేయాలి కదా పిటిషను, ఏది ఈ స్పీకర్ గారు ఇచ్చినటువంటి తీర్పు పైన మరి హైకోర్టులో వేయాలంటే ఇస్తలేడు కదా అన్న, మరి ఏం చేస్తాం, కాపీసే ఇస్తలేడు, చాలా ఆలస్యం చేశాడు. ఎందుకంటే మీకు తెలుసు, మేము వేసినటువంటి పిటిషన్లకు 2 సంవత్సరాలు విచారించిండు ఆయన. దానం నాగేందర్ గారి పైన 24 మార్చి 28 నాడు వేసాం. కడియం శ్రీయర్ గారి మీద, తెల్లం వెంకట్రావు గారి మీద, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి మీద, కాళ యాదవ్ గారి మీద, సంజయ్ కుమార్ మీద, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు మీద, ప్రకాష్ గౌడ్ గారు, అరకపుడు గాంధీ, మహిపాల్ రెడ్డి గారి పైన దాదాపు 2 సంవత్సరాల క్రితం కేసులు వేస్తే 2 సంవత్సరాల సమయం తీసుకున్నాడు విచారణ కోసమే. పోనీ తీర్పు కాపీలు ఇస్తాడంటే అది కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికీ ఇదివరకు చాలా రోజుల క్రితం ఇచ్చిన కాపీసే అసలు అక్కడ పోయి నిలబడ్డా ఆ ఆఫీస్లో, స్పీకర్ ఆఫీస్లో దాన్ని మా సర్టిఫికేట్ కాపీ కోసం ఆర్డర్ కాపీస్తే కూడా ఇవ్వడం లేదు. అది నిన్న సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొస్తే కేవలము
మరి 2 రోజుల లోపల 48 గంటల లోపల కాపీస్ ఫర్నిష్ చేయాలని చెప్పడం జరిగింది. మరి ఇంకా స్పీకర్ గారికి మరి 48 అవర్స్ దగ్గరలో పడ్డది కాబట్టి ఏమి ఇస్తున్నా చూద్దాం. అసలు దాంట్లో ఏం రాసిండు ఏందనేది బయటకు వస్తుంది. ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ తదితర నగరాల్లో వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. వంట గ్యాస్ కొరత కారణంగా గృహ వినియోగదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంట గ్యాస్ ఇళ్ల వరకు రావడానికి రోజుల సమయం పడుతుండటంతో వినియోగదారులు వివిధ ప్రాంతాల్లో గ్యాస్ గోడౌన్ల వద్దకు వచ్చి క్యూ కడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో, జనగాం జిల్లా రంగనాథపల్లిలో వంట గ్యాస్ కోసం ప్రజలు సిలిండర్లతో బారులు తీరారు. 3 రోజుల క్రితం గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ రాలేదని వరుసలు నిలబడిన వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ 40వ డివిజన్ లో డ్రై డే కార్యక్రమం సందర్భంగా కార్పొరేటర్ మరుపల్ల రవి ప్రజలకు అవగాహన కల్పించారు. ఉర్సు ప్రతాప్ నగర్ ప్రాంతంలో మరుగునీరు నిల్వ ఉన్న గుంతల్లో ఆయిల్ బాల్స్ వేసి దోమల పెరుగుదలను నివారించే చర్యలు చేపట్టారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఇంటింటికి తిరుగుతూ డ్రమ్ములో నిల్వ ఉన్న నీటిని గుర్తించి సిబ్బందితో కలిసి పారబోసించారు. డ్రైనేజ్ సమస్యల వల్ల మురుగునీరు నిల్వ ఉండడం దోమల పెరుగుదలకు కారణమవుతుందని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ మలేరియా హెల్త్ ఇన్స్పెక్టర్ మధుకర్, హెల్త్ అసిస్టెంట్లు శివకుమార్, నరేష్, ప్రదీప్, రాజు, సంతోష్, జవాన్ రమేష్ పాల్గొన్నారు. ఈ రోజు ఉర్సు ప్రతాప్ నగర్లోని మురికుంటలలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది. పురాతన కాలంలో నిర్మించిన ఈ ప్రాంతాలలో ఉన్న ఇళ్లకు సరి అయిన రహదారి లేక, సరి అయిన డ్రైనేజ్ వ్యవస్థ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ లేక ఈరోజు కాలువలకు నీళ్లు పోకుండా అచ్చడే నిలిచి ఉండడం వల్ల దోమలు పుట్టుకొచ్చి ఇంటిలోని వ్యక్తులను కుట్టడం వల్ల అనారోగ్య పాలై ఆసుపత్రి పాలైన సంఘటనలు ఎన్నో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలను కోరేది ఒకటే, చెత్తా చెదారాన్ని ఎక్కడ పడితే ఎక్కడ వేయకుండా స్వచ్ఛాటోగా సిబ్బంది కనుక అప్పచెప్పేది ఉంటే ఈ పారిశుద్ధ నివారణ కార్యక్రమం ఏర్పడినట్టయింది. ఎక్కడ పడితే విచ్చలవిడిగా వేయడం వల్ల దోమలు పుట్టుకొచ్చి రకరకాల దోమలు, వింత వింత రోగాలు కూడా రావడం జరుగుతుంది. మరి ఉదాహరణకు చికెన్ గున్యా కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, కరోనా కానీ ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ఇక డెంగ్యూ, ముఖ్యంగా డెంగ్యూ కూడా ప్రబలి చిన్నపిల్లలు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్క ఇంటి వ్యక్తి తమ బాధ్యతగా చెత్త చెదారాన్ని సిబ్బందికి అందజేయాలి, పరిసరాలను కూడా పరిశుభ్రం ఉంచుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. చట్ట వ్యతిరేక పనులు చేస్తే చట్టపరంగా శిక్ష తప్పదని, డ్రగ్స్ కు బానిసై యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ సూచించారు. గోదావరికని 1 టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో సీఐ ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గోదావరికని మార్కండేయ కాలనీలో శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో శుక్రవారం పిల్లల భద్రత, డ్రగ్స్, సైబర్ నేరాల, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, పెద్దపల్లి డీసీపీ రామరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ మడత రమేష్, ట్రాఫిక్ సీఏ రాజేశ్వరరావు, ప్రవచనకర్త ఎస్పీ నాయక్, బంజారా పోలీస్ సిబ్బంది, వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్కడ కూర్చోాలని క్రమం మరి ఇంతసేపు మరి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసే ఈనాటి అతిథి మరి మన సిపి గారు సారి మరొకసారి గంజాయి, డ్రగ్స్ పై అలాగే సైబర్ నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఇలా పెట్టుకొని భావి తరానికి బాటసారులం యువతి యువకులే కాబట్టి మనకు ఒక్కరు 100 మందితో సమాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దానితో పాటుగా మరి మనకందరికి కూడా అవగాహన కల్పించడానికి మరి బంజారా కూడా రావడం జరిగింది. దాంతో పాటు మా పోలీస్ కళా బృందం కూడా ఉన్నది. అందరూ కూడా చాలా శ్రద్ధగా, ఎందుకంటే ఎన్నో యూట్యూబ్లో చూస్తాం, ఇన్స్టాగ్రామ్ లో చూస్తాం, అన్ని మోసాలే కానీ ఎక్కడ కూడా నిజం అనేది లేదు. ఒక్కరు కూడా మరి కొద్దిసేపట్లో మన గౌరవ సిపి గారు, డీసీపీ గారు కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. దేశానికి వెన్నుముక రైతన్న డిపార్ట్మెంట్ ద్వారా మీ అందరి కోసం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మీ ఆరోగ్యం జనరల్ గా హెల్త్ డిపార్ట్మెంట్ కి కన్సర్న్ ఉంటుంది, కానీ కొన్ని విషయంలో మీరు చేసిన తప్పుతో
మీకు నష్టమైతుంది, మీరు చట్టం విరుద్ధంగా కూడా వెళ్తున్నారు. ఈ రెండు విషయం ఉంది, ఒకటి ట్రాఫిక్, సెకండ్ గాంజాయి. ఈ రెండు విషయం మీద స్పెషల్ గా మీతో మాట్లాడడానికి నేను వచ్చాను. మీ అందరికీ చూస్తే చాలా ఎనర్జీ కనిపిస్తుంది, హ్యాపీ ఫేస్, ఎనర్జీ ఉంది. ఇప్పుడు ఈ ఎండాకాలంలో కూడా కొంత పిల్లలకి ఫుట్బాల్ ఇస్తే వాళ్ళు 2-3 గంటల వరకు ఆడతారా లేదా? యూ కెన్ ప్లే. ఈ ఎనర్జీ సిమిలర్ గా అంటే లేడీస్ కి కూడా గర్ల్స్ కి కూడా ఏ గేమ్ ఇచ్చినా, షటిల్ ఇచ్చినా, టెన్నిస్ ఇచ్చినా, ఖోఖో ఇచ్చినా వాళ్ళు ఆడతారు. ఎందుకు? మీ బాడీలో ఇప్పుడు ఎనర్జీ ఉంది. కానీ ఈ ఎనర్జీ చదివి ఉపయోగించుకోవాలి, ప్రాపర్ గా వాడుకోవాలి. మీరు ఒకవేళ ఈ మత్తు పదార్థం డైరెక్షన్ కి పోతే మీ ఎనర్జీ ఫస్ట్ పోతుంది, తర్వాత మీ లైఫ్ పోతుంది. సో దయచేసి ఈ మాట గుర్తుపెట్టండి, వేరే వాళ్ళ కోసం లేదు. అమ్మ నాన్న తప్పకుండా మీకు చెప్తారు అది చేయకండి, మీ సొసైటీలో ఉన్న పెద్దవాళ్ళు మీకు చెప్తారు. కానీ ఇప్పుడు మీ అందరు డిగ్రీ స్టూడెంట్స్, మాకు ఏసీపీ గారు చెప్పారు, మీకు ఆలోచన వచ్చింది. ఇప్పుడు మీరు సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 రాయడానికి క్వాలిఫైడ్ అవుతారు. ఎంత బుద్ధివంతుడు ఉన్నా కూడా మీరు మీకు నష్టం చేసిన పని చేయకండి. మీరు మత్తు పదార్థం చేయకండి. ఎవరు చేస్తున్నారు మీకు తెలిసిన ఉంటే వాళ్ళకి ఆపండి, వాళ్ళ గురించి ఫ్యామిలీ మెంబర్ కి చెప్పండి. ఒకవేళ వాళ్ళు ఇంప్రూవ్ కాకపోతే పోలీస్ కి చెప్పండి. తప్పకుండా మనము మత్తు పదార్థం గురించి గట్టిగా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. తప్పు చేసిన వాళ్ళకి కఠిన చర్య ఉంటుంది. కానీ ఫస్ట్ మీతో సింపథైజ్ చేసి, ఎందుకు మీకు ఇది ఎవరు అలవాటు పెట్టుకుంటున్నారు వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఈ సిస్టమ్ బ్రేక్ చేయడానికి మా ఉద్దేశం. సో దయచేసి మీరు సహాయం చేయండి, వాడుకోకండి, వాడుకున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేయండి. సెకండ్, ట్రాఫిక్ సేఫ్ డ్రైవింగ్ చాలా ఇంపార్టెంట్. మనకు ఉన్న రిపోర్ట్ పరంగా దాదాపు 60-70% డెత్ యంగ్ బాడీకి జరుగుతూ ఉంది రోడ్ యాక్సిడెంట్స్ లో. మోర్ దెన్ 70% బిట్వీన్ 25 to 45. సో ఆ ఎనర్జీ, ఆ పాజిటివ్ పీరియడ్ లో, పీక్ పీరియడ్ మీ లైఫ్ కి మీరు దయచేసి సేఫ్ గా వాడుకోండి. ఎప్పుడు కూడా డ్రైవింగ్ చేసినా హెల్మెట్ యూజ్ చేయండి, లెఫ్ట్ సైడ్ లో ఉండండి. హెవీ వెహికల్ కి ప్రాపర్ గా మీరు హారన్ ఇచ్చి వాళ్ళు పాస్ ఇచ్చిన క్రాస్ చేయండి. అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అవాయిడ్ చేయండి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ మేజర్ రీజన్ ఉంది యాక్సిడెంట్ కి. సో హెల్మెట్ అండ్ ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఈ రెండు విషయం మీద మీరు జాగ్రత్తగా అయితే మీ రోడ్డు ప్రయాణం మంచిగా ఉంటుంది. మీరు చదివిన విషయం మీ గురించి, మీ సొసైటీ గురించి, మీ ఫ్యామిలీ గురించి మంచిగా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే సొసైటీ మీ మీద చేసిన ఇన్వెస్ట్మెంట్ టైంకి, ఎనర్జీకి ఒకవేళ డిసేబుల్ అయిపోతే, ఒకవేళ చనిపోతే ఇట్స్ ఎ లాస్ టు ఫ్యామిలీ, ఇట్స్ లాస్ టు సొసైటీ. దయచేసి ఈ విషయం గమనించుకోండి. థర్డ్, సైబర్ క్రైమ్ ఇప్పుడు చాలా ఆల్ పర్వేసివ్ అయిపోయింది. చిన్న చిన్న విషయంలో కూడా వాళ్ళు ఫోన్ చేసి ఓటీపీ అడిగి లింక్ ఓపెన్ చేయండి, మనము క్యాజువల్ గా ఇది ఓపెన్ చేస్తాము. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. మనం చిన్న పిల్లలు ఉన్న టైంలో, స్కూల్ వెళ్ళే టైంలో మాకు అమ్మ చెప్పేవాళ్ళు, ఎవరు అన్నోన్ పర్సన్ మీకు కనిపిస్తే వాళ్ళు చాక్లెట్ ఇచ్చినా తినకండి. కానీ ఇప్పుడు ఆ చాక్లెట్ వాళ్ళు ఫిజికల్ గా రాదు, మీకు వచ్చిన SMS, మీకు వచ్చిన వాట్సాప్ మెసేజ్ లో ఉన్న లింక్ ఇదే చాక్లెట్ వాళ్ళు మీకు ట్రాప్ చేయడానికి, తర్వాత మీకు ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఇదే ఒక చిన్న దారి. మీ మొబైల్ ఫోన్ మీకు వరల్డ్ కి యాక్సెస్ ఉంది. మీరు అమెరికాలో జరిగిన సంఘటన చూసుకోవచ్చు, మీ ఫ్రెండ్ యూరోప్ లో ఉంటే మాట్లాడవచ్చు, దూరంగా ఉన్న ఫ్యామిలీ మెంబర్ కి పార్టీ ఫంక్షన్ మీరు వీడియో కాల్ లో చూసుకోవచ్చు. అదే విధంగా ఈ నేరా చేసే వాళ్ళు, సైబర్ క్రిమినల్స్ కి కూడా మీకు యాక్సెస్ దొరుకుతుంది మీ మొబైల్ ద్వారా. దయచేసి చాలా కేర్ఫుల్ గా ఉండి మనం చెప్పిన విషయం అర్థం చేసి మీ మొబైల్ కి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా వాడుకోండి. I thank you once again and wish you all the best.
చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ ఆటగాడు వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోనికి రాబోయే ఐపీఎల్ సీజన్ చివరిది కావచ్చని టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు. చెన్నై జట్టుకు ధోని ప్రాముఖ్యతను వివరిస్తూ అతను లేకుండా సిఎస్కేను ఐపీఎల్ను ఊహించుకోవడం చాలా కష్టమని అన్నాడు. జియో హాట్స్టార్ తో మాట్లాడుతూ ఇర్ఫాన్ పఠాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ధోని లేనిదే సిఎస్కే అసంపూర్ణం. ఈ సీజన్లోనే అతన్ని చివరిసారిగా ఎల్లో జెర్సీలో చూస్తామేమో. డ్రెస్సింగ్ రూమ్ లో అతని ఉనికి జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా ఉన్నప్పటికీ భవిష్యత్తు కోసం మరో 2-3 ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో ధోని పాత్ర చాలా కీలకం. అతను ఎన్ని మ్యాచ్లు ఆడతాడో ఖచ్చితంగా చెప్పలేను, కానీ జట్టును ఐక్యంగా ఉంచడంలో సహాయపడతాడు అని వివరించాడు. ధోని ఫిట్నెస్, వర్కౌట్ లోడ్ వంటి విషయాలు సిఎస్కే యాజమాన్యం జాగ్రత్తగా వ్యవహరిస్తుందని పఠాన్ పేర్కొన్నాడు. 6వసారి ఐపీఎల్ టైటిల్ గెలిచి తమ అభిమాన తలాకు ఘనమైన వీడ్కోలు పట్టాలని జట్టు యాజమాన్యం గట్టిగా కోరుకుంటుందని జోసెం చెప్పాడు. 5 సార్లు టైటిల్ అందించిన ధోని సిఎస్కే నాయకత్వ బృందంలో ఇప్పటికీ కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. గత సీజన్లో చెన్నై జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. ఆడిన 14 మ్యాచ్లో కేవలం 4 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లో ఒకడైన ధోని ఇప్పటివరకు 278 మ్యాచ్లో 38.80 సగటుతో 5,439 పరుగులు చేశాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తరుణ్ కుమార్ విషాద హత్యను నిరసిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు కొవ్వొత్తి లైట్ మార్చ్ నిర్వహించారు. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. పశ్చిమాసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్, గ్యాస్ గోడౌన్ల వద్ద బారులు. న్యూస్ 1. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.